హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక ఎకరం వరకు దాదాపు అయితే అమౌంట్ అయితే పడ్డాయి. సో ఇప్పుడు మీకు జిల్లాల లిస్టుల వారీగా చూపిస్తాను అనమాట. సో ఒకవేళ ఈ జిల్లాలో మీ జిల్లా ఉన్నట్లయితే ఒకవేళ మీకు ఎందువలన అమౌంట్ అయితే పడలేదు, అలాగే మనకిచ్చిన ఈ స్పష్టత కూడా మీకు వివరిస్తాను అనమాట. సో అమౌంట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. ఇప్పటికే మన ప్రజాప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు భరోసాకి అయితే ఇప్పటికే ఏవైతే జిల్లాల లిస్టులు ఉన్నాయో ఈ ఒక ఎకరం వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడినట్లు సమాచారం. సో ఇప్పటి వరకు మీకు అనేది అమౌంట్ అయితే పడ్డదా, పడినట్లయితే మీది ఏ జిల్లా, మీకు ఎన్ని గుంటల పొలం ఉండడం అయితే జరిగింది, అలాగే మీరు ఏం సాగు చేస్తారు అనేది తెలియజేయగలరనమాట. సో ఓకే, ఇక మనకిచ్చిన లిస్టుల ప్రకారం ఈరోజు కూడా మనం వెళ్ళినట్లయితే సో ఈరోజు ఒక ఎకరం వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటి వరకు మొత్తం ఈ ఖాతాలో జమ అయినట్లు సమాచారం అన్నమాట. ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ప్రతి ఒక్క జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో ఎంత అమౌంట్ అయితే పడినాయి, అలాగే మీ జిల్లాలో అమౌంట్ అనేవి పడ్డాయా లేదా అనేది కూడా ఇప్పుడు మీకు వివరిస్తాను అనమాట. సో ఇక్కడ మీకు జిల్లా ఉన్నట్లయితే మీ జిల్లా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో ఓకే, ఇక విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. కామారెడ్డిలో చూసుకున్నట్లయితే 1500 పైచిలుకు, కరీంనగర్లో చూసుకున్నట్టయితే 1500 పైచిలుకు, కామారెడ్డిలో చూసుకున్నట్టయితే 626 మందికి రైతు భరోసా అమౌంట్ అయితే పడ్డదన్నమాట. కొమరంభీం జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే 341 మందికి పడ్డది. అలాగే మహబూబ్ నగర్లో చూసుకున్నట్టయితే 834 మందికి అయితే పడ్డది. ఈ మెదక్లో చూసుకున్నట్లయితే 2000 పైచిలుకు అమౌంట్ అయితే పడ్డదన్నమాట. నారాయణపేటలో చూసుకున్నట్టయితే 370 మందికి అయితే అమౌంట్ అయితే పడ్డది. పెద్దపల్లిలో చూసుకున్నట్లయితే 754 మందికి అయితే అమౌంట్ అయితే పడ్డది. రంగారెడ్డిలో చూసుకున్నట్టయితే ఇవి ఏవైతే లిస్టులు ఉన్నాయో ఇవి ఒక ఎకరం వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంబంధించి, అంటే ఇందులో ఒక ఎకరం అంటే మీరు అందరూ అయితే అనుకోవచ్చు అన్నమాట. కేవలం ఒక ఎకరమే కాదు, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 5 గుంటల నుంచి మొదలెట్టి ప్రభుత్వం 35 గుంటల వరకు అన్నమాట. దాదాపు 40 గుంటల వరకు అయితే ఎకరం అన్నమాట. సో మీ అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి. సో మీలో ఎవరికైనా ఇప్పటి వరకు మీకు ₹1 అనేది జమ అయిందా, జమ కానట్లయితే మీది ఏ జిల్లా, మీకు ఎన్ని గుంటల పొలం ఉండడం అయితే జరిగింది, అమౌంట్ అనేది ఎందుకు పడలేదు, నేనైతే మీకు వివరిస్తాను అన్నమాట. సో ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఈరోజు రాహుల్ గాంధీ గారు అయితే తెలంగాణలో పర్యటించనున్నారు ఉదయం 9:30 సో ఎలాగో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎలాగో విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో మొన్న జరిగిన మనకు భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే మన రాహుల్ గాంధీ గారు అయితే హెచ్చరించారనమాట. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి, ముఖ్యంగా రైతులకు వెంటనే రైతు భరోసా అందించే ప్రయత్నం చేయండి అంటే అయితే మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఒక ఎకరం వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయన్నమాట. సో మీలో ఎవరికైనా కానీ ఈ రైతు భరోసా అమౌంట్ పడిందా, పడితే మీకు ఎన్ని గుంటల వరకు పడింది, మీకు ఎన్ని గుంటల పొలం ఉండడం అయితే జరిగింది అనేది కూడా తెలియజేయగలరు అనమాట. సో మీకు ఇప్పటి వరకు ఈ అమౌంట్ అనేది పడనట్లయితే మీది ఏ జిల్లా, మీది ఏ మండలం, మీది ఏ ఊరు, ఈ వైజ్గా అమౌంట్ అయితే వస్తుంది అనమాట. ఏది మన జిల్లాల వైజ్గా ఇలా గ్రామాల వైజ్గా వస్తుంది అనమాట. సో అమౌంట్ ఏది చూసుకున్నట్లయితే సో అందరికీ కూడా ఒకేసారి అమౌంట్ అయితే పడట్లేదు అన్నమాట. సో మీలో ఎవరికైనా ఈ అమౌంట్ పడినట్లయితే ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు, అన్న ఈ 5 గుంటలు కానివ్వచ్చు 35 గుంటల వరకు అన్న ఎకరం గల రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో మీరు ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, మీ అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి. ఇప్పటికే మన ప్రజాప్రభుత్వం ఏం చెప్తుందంటే ₹500 బోనస్తో కలిపి మేము ఎకరాకి ₹6,000 చొప్పున సంవత్సరానికి ₹12,000 అయితే జమ చేయబడతాయి అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.